మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పట్లా ఈ 2-3 నెలల్లో కేదార్నాథే కానీ చార్ధామే కానీ ప్లీజ్ 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 పోకండి. దేవుణ్ణి మనం చూడడం లేదంటే మనల్ని దేవుడు చూడడం ఇవి రెండు డిఫరెంట్. సో మనం భయపడతలేము, జాగ్రత్త పడదాం. ఎందుకంటే ఇప్పుడు బాయ్సే కానీ గర్ల్సే కానీ ఉన్నారనుకో, వాళ్ళకు ఆ స్టామినా ఉంటుంది. వాళ్ళ వీడియో ఎవరైతే కేదార్నాథ్ పోవాలనుకుంటారో వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ షేర్ చేయండి ప్లీజ్. పహల్గామ్ ఉగ్ర దాడికి సంబంధించి రోజు రోజుకి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎవరైతే కేదార్నాథ్ కానీ చార్ధామ్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా, రిజర్వేషన్ చేసుకున్నా, ఫ్యామిలీతోని, పేరెంట్స్తోని, ఫ్యామిలీతోని అండ్ చిన్న పిల్లలతోని, సో ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో ప్లీజ్ అండ్ ప్లీజ్ క్యాన్సిల్ చేసుకోండి. రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే ఒకటి కాదు, 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి కాశ్మీర్ పెహల్గామ్ అటాక్ అందరికి తెలుసు కదా, సో అది ఒక చిన్న అదొకటి ఉన్నది. అండ్ రెండోది వచ్చేసి రీసెంట్లీ ఒక నెల 2 నెలల క్రితము ఉత్తరాఖండ్ ఒక న్యూస్ అనేది పబ్లిక్ చేసింది. హిందూస్ తప్ప ఇతర మతస్థులు ఎవరు కేదార్నాథ్ కానీ చార్ధామ్ కానీ రాకండి, మేము దర్శనం ఇయ్యం అంటే నాన్ హిందూ నాట్ అలౌడ్ అని ఒక చిన్న న్యూస్ అయితే రిలీజ్ చేసింది. సో అది ఇంకొకటి, ఇది రెండైనాయి. మూడోది వచ్చేసి ఏంటంటే, అది నేను ఎప్పటికీ చెప్తానే ఉంటా. మూడోది వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మే 2 కేదార్నాథ్ డోర్స్ అయితే ఓపెన్ అయితే, సో మే 2 నుంచి మే, జూన్, జూలై దగ్గర దాకా పోలు పోకండి. ఎందుకంటే ఫుల్ రష్ ఉంటారు అండ్ అన్ని రేట్లు కూడా బాగా పెంచేస్తారు అండ్ ఉండడానికి కూడా చోటు ఉండదు అండ్ క్రౌడ్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ చెకింగ్ కూడా అంతే ఉంటుంది. ఆడ సేఫే, బట్ క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందులో మీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళే కానీ కొంచెం ఇబ్బంది పడతారు. ఆ ట్రిల్ అనేది అక్కడ ఎంజాయ్ అనేది వాళ్ళకి అంత మజా రాదు. సో అక్కడ వాతావరణం అనేది అక్కడ వాళ్ళకి అంత మజా ఇప్పియదు. సో అందుకొరకే ఈ నెల 2 నెలలు పోకండి. జూన్, జూలై, ఆగస్టు దాకా ఇవి వర్షాకాలాలు కొంచెం ఆడ రోడ్లన్నీ ఇబ్బందికరంగా ఉంటాయి. సో నేనైతే చెప్తున్నా, ఆగస్టు, సెప్టెంబర్లో లాస్ట్ మంత్ అంటే లాస్ట్ 2 months కేదార్నాథ్ లాస్ట్ 2 months అయితే పోండి. అవర వరకు ఈ ఇండియా పాకిస్తాన్ అనేది కొంచెం వార్ అనేది కొంచెం తగ్గుతుంది అండ్ వీళ్ళ మంట అనేది కొంచెం చల్లారుతుంది. సో ఈ 3 రీజన్స్ ఉన్నాయి, ఒకటి కాదు 2 కాదు. సో అందుకొరకు చెప్తున్నా. అండ్ బాయ్స్ గ్రూపే కానీ గర్ల్స్ గ్రూపే కానీ ఉంటారు కదా, యంగ్ మన పోరగాళ్ళ నుంచి చెప్తున్నా. సో ఆ పోరగాళ్ళు అయితే డెఫినెట్లీ పోండి, మీకు అక్కడ క్రౌడే మీకు మజా వస్తుంది. సో మనం అట్లా ఉంటాం, మనకు క్రౌడ్ ఉండాలి, ఇబ్బంది కావాలి, అది ఓకే. ఎందుకంటే మనం కూడా ఒప్పుకోదు, అంత మజా రాదు. సో యంగ్ బాయ్సే కానీ యంగ్ గర్ల్సే కానీ గ్రూప్తోని, సోలో కాకుండా గ్రూప్తోని ఉంటే కానీ డెఫినెట్లీ పోండి. అండ్ మీకు అక్కడ క్రౌడ్ కూడా మంచి అనిపిస్తుంది, మీకు అర్థమవుతుంది ఎప్పుడు పోవాలి, ఏ డేట్లో పోవాలి అనేది మంచిగా క్లియర్గా అర్థమవుతుంది. ఈ 3 రీజన్స్ ఉన్నాయి బ్రో. 3 రీజన్స్ కూడా మనకు ఈయనకి కానీ చెప్పడానికి చిన్నగా అనిపిస్తుంది, కానీ వాళ్ళకు ఆల్రెడీ అక్కడ అగ్గి అంటుకొని ఉన్నది. సో వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారు. నేను 100% చెప్తున్నా, ఇది భయం కాదు, జాగ్రత్త. మనం భయపడతలేము, జాగ్రత్త పడదాం. ఎందుకంటే ఇప్పుడు బాయ్సే కానీ గర్ల్సే కానీ ఉన్నారనుకో, వాళ్ళకు ఆ స్టామినా ఉంటుంది, వాళ్ళకి శక్తి ఉంటుంది, వాళ్ళకి తెలుసు, ఆ తీరు అనేది తెలుసు, మనం ఇక్కడికి వెళ్ళి ఎట్లా తప్పించుకోవాలి, ఏం చేయాలని. కానీ చిన్నపిల్లలే కానీ ముసలి వాళ్ళే కానీ ఆడవాళ్ళే కానీ అంటే పెళ్ళైన ఆడవాళ్ళే కానీ వాళ్ళు మనతో ఉన్నారనుకో, మనం ఆడ సరెండర్ అవుతాం. సో మనం వాళ్ళని ఆలోచిస్తాం తప్ప అసలు ఎక్కడికి వెళ్ళి ఎగ్జిట్ కావాలన్నది ఆలోచన చేయం మనం. సో అదే నేను చెప్పాలనుకుంటున్నా. అండ్ ఎమర్జెన్సీ వీడియో చేస్తున్నా నేను. ఉత్తరాఖండ్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు. సో ఈ వీడియోని అయితే ఈరోజు నైట్ వరకు అయితే నేను అప్లోడ్ చేస్తాను, 8 వరకు. ఈరోజు 12 మా ఫ్రెండ్తో మాట్లాడినా, ఆయన ఉత్తరాఖండ్లో ఉంటారు. సో అతను ఏం చెప్తుందంటే, సర్చింగ్ నడుస్తుంది. సో పాకిస్తాన్ ముస్లిమ్స్ ఉన్నారో వితౌట్ పాస్పోర్ట్ లేదంటే రాంగ్ పాస్పోర్ట్లో ఎవరైతే వచ్చిందో, సో వాళ్ళ కోసం అయితే సర్చింగ్ నడుస్తుంది. ఉత్తరాఖండ్ ఇది వేరే ఓన్లీ స్టేటే వేరే, అది కాశ్మీర్, ఇది ఉత్తరాఖండ్, కానీ 2 పైననే ఉన్నాయి. సో 2 కొంచెం ఆలోచిస్తే కొంచెం ఇబ్బందికరం. సో ఆ ఉద్దేశంలోనైతే నేను చెప్తున్నా, చిన్నపిల్లల్ని అలాగే ముసలి వాళ్ళని ఈ 2-3 నెలలు నేను ఓపెన్గా చెప్తున్నా, 4 నెలలు తీసుకోకుండా. దాని తర్వాత లాస్ట్ 2 months ఏవైతే ఉంటాయో అందులో డెఫినెట్లీ ఓన్లీ అక్కడ మీరు అప్పుడే పోతే మంచి స్నో అంటే ఎంజాయ్ చేస్తారు
అలాగే వాతావరణం కూడా చల్లగా ఉంటుంది, ఎక్కువ క్రౌడ్ ఉండదు అప్పుడు. ఎందుకంటే ఈ చిన్నపిల్లల స్కూల్లే కానీ కాలేజ్లే కానీ చాలా అయితే, సో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, ఎగ్జామ్ బిజీలో. మీరు లాస్ట్ మంత్లో పేరెంట్స్ని తీసుకొని కానీ చిన్నపిల్లల్ని తీసుకొని కానీ పోతే వేరే ఆ మజానే వేరు ఉంటుంది. సో ప్లీజ్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పట్లో ఈ 2-3 నెలల్లో కేదార్నాథే కానీ చార్ధామే కానీ ప్లీజ్ 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 పోకండి. ఇప్పుడైతే ఒక జోక్ అని చెప్తున్నా, మజాక్లో చెప్తున్నా, దేవుణ్ణి మనం చూడడం లేదంటే మనల్ని దేవుడు చూడడం ఇవి 2 డిఫరెంట్. సో అట్లా కాకండి, కొంచెం ఓపిక, ఒక 2-3 నెలలు ఓపిక పట్టిలనుకో ఇక్కడ పాకిస్తాన్ హిందుస్థాన్ అనేది కొంచెం చల్లబడుతుంది. అప్పుడు డెఫినెట్లీ పోండి, కేదార్నాథ్ పోవాలి. చెప్తా ప్రతి ఒక్క వీడియోలో అయితే ప్రతి ఒక్క మనిషి కేదార్నాథ్ని విజిట్ కావాల్సిందే, కేదార్నాథ్ దర్శనం చేసుకోవాల్సిందే. అంత మజా వస్తుంది కేదార్నాథ్కు పోతూ ఉంటే, కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేస్తూ ఉంటే, కేదార్నాథ్ ఎక్కుతూ ఉంటే గుట్టలు కదా, మనగా మన లైఫ్లో ఏమేం చేస్తున్నామో అవన్నీ మనకి ఏర్పడతాయి. ఇంత మజా వస్తుంది కేదార్నాథ్. సో ఈ 2-3 నెలలు అయితే ప్లీజ్ అవాయిడ్ చేయండి. అండ్ ఏవైతే రిజిస్ట్రేషన్ తీసుకున్నారో, ఏదైతే రిజిస్ట్రేషన్ కూడా కన్ఫర్మ్ అయిందో అది క్యాన్సిల్ చేసింది అంతే. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయకుండా అది ఆటోమేటిక్ క్యాన్సిల్ అయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ రిజర్వేషన్ ఏదైతే ట్రైన్ రిజర్వేషన్ డెఫినెట్లీ క్యాన్సిల్ చేసుకోండి. సో ఒక 3 నెలలు గ్యాప్ ఇచ్చి కేదార్నాథ్ చార్ధామ్ యాత్ర అనేది చేయండి. ఈ వీడియో కిందే డెఫినెట్లీ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నా. ఈ వీడియో ఎవరైతే కేదార్నాథ్ పోవాలనుకుంటారో వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ షేర్ చేయండి ప్లీజ్. వాళ్ళకైతే కొంచెం ఒక ఆలోచన అయితే వస్తుంది పోవాలన్నా అద్దా అని. సో వాళ్ళ గ్రూప్ చూసుకుంటారు, వాళ్ళు డిసైడ్ అవుతారు. సో మీరైతే షేర్ అయితే చేయండి. సో ఒక లైక్ అండ్ ఒక షేర్, వీలైతే ఒక సబ్స్క్రైబ్. జై హింద్ అండ్ జై శ్రీరామ్.